కిచెన్ స్వాగతం. ఈ రోజు మనము చికెన్ చేసుకుందాం. ఎలా చేసుకుందామంటే కొద్దిగా చికెన్ తీసుకున్నాం నేను, ఈ వింగ్స్, చికెన్ వింగ్స్. దీన్ని ఎలా చేసుకుందామంటే మనం బటర్, మరి హనీ, మరి కార్న్ ఫ్లోర్, మరి సాస్ అన్ని వేసుకొని మనం చేసుకుందాం. బటర్, హనీ, చికెన్. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాస్, కొద్దిగా సాస్, సోయా సాస్, తర్వాత కార్న్ ఫ్లోర్. ఇప్పుడు ఇందులో మనం ఒక ఎగ్ వేసుకుందాం. ఒక ఎగ్ వేసుకుందాం. చికెన్ వింగ్స్లో మొట్టమొదట వింగ్స్ తీసుకున్నాం. వింగ్స్లో మనం పెప్పర్ వేసుకుందాం. సోయా సాస్ కొంచెం వేసి ఎగ్ వేసిన. ఇప్పుడు దీంట్లో కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఒక 2 చెంచాలు కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అంతా మనం కలిపేద్దాం. కలిపి ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా మిక్సింగ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం కలుపుకొని ఫ్రై చేస్తాం. ఇది ఏంటంటే బటర్ చికెన్, హనీ చికెన్ లో తేనె, మరి బటర్, హనీ చికెన్ వింగ్స్ చేసుకుంటున్నాం. దీనికంతా మనం తడిపి ఇట్లా నానబెట్టినాం. దీన్ని మనం నూనె కాగుతూ ఉంటే అందులో వేసి వేడి చేసుకుందాం. ఇలా నూనెలో వేసి వేడి చేసుకుందాం. వేడి చేసుకొని గార్లిక్ అవి వేసి, ఇప్పుడు ఇవి వేగినాయండి, క్రిస్పీ క్రంచీ. ఇప్పుడు క్రిస్పీ క్రంచీ, మరి బటర్, మరి హనీ, మరి కొరియన్ స్టైల్ చికెన్, ఇప్పుడు వింగ్స్. ఇప్పుడు అవి మనకు వేయించేసినాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ నూనె పోయాక మళ్ళీ తాలింపు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇది బటర్ క్రిస్పీ చికెన్, హనీ చికెన్. ఇప్పుడు మనకు ఈ వింగ్స్ ఫ్రై చేసుకున్నాం. దీని తర్వాత హనీ. ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం. మరి గిన్నెలో బటర్ వేసుకుందాం. ఇది చూడండి ఎలా అయిందో, క్రంచీ కేక్స్ లాగా అయినాయి ఇవి. ఈ చికెన్ వింగ్స్ క్రంచీ అండ్ క్రిస్పీ వింగ్స్ ఇప్పుడు చేద్దాము హనీ వేసి. ఇప్పుడు మనం కొంచెం హనీ వేస్తున్నాం, సాస్ వేస్తున్నాం, హనీ వేస్తున్నాం. ఇప్పుడు సోయా సాస్, కొద్దిగా సోయా సాస్, కొంచెం సోయా సాస్ వేసి ఇలా కలిపిలో సోయా సాస్ బటర్ వేస్తాం. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఫ్లేక్స్ వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె పోస్తాం. వేద్దాం. ఇప్పుడు దీంట్లో వెల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేస్తాం. ఇప్పుడు మనం ఇందులో కొన్ని మిల్క్ వేసుకుంటున్నాం. మిల్క్ పోసుకొని తేనె, మిల్క్ అన్నీ మనం ఉల్లిపాయ, మరి సాసు, సోయా సాసు అన్నీ కలిపి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఈ క్రంచీ చేసుకున్న మరి చికెన్ వింగ్స్ని ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకొని ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుదాం. అవునా, ఇలా కలిపి దగ్గరకు అయినాక అప్పుడు బంద్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకుంటే దగ్గరకు అవుతుంది. దగ్గరకు అయినప్పుడు ఇవి మన క్రంచీ అండ్ హనీ అన్నీ కలిపి వస్తాయి బటర్ అని. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం.
అది బటర్ అండ్ క్రిస్పీ కొరియన్ స్టైల్లో మరి బటర్ క్రిస్పీ వేసి చికెన్ వండుకున్నాం హనీ వేసి. ఇప్పుడు హనీ బటర్ చికెన్ రెడీ. దీంట్లో మనం కొన్ని ఫ్లేక్స్ వేసుకుందాం, లేకపోతే మనం నువ్వులు వేసుకుందాం, ఏదన్నా వేసుకోవచ్చు. నేను కొంచెం నువ్వులు ఫ్లేక్స్ కలిపి ఇలా వేస్తున్నాను చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్రంచీ చికెన్ని తిని చూడండి, చేసి చూడండి. థ్యాంక్ యూ.